హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కానాకంతల ఫ్రై మాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పుచారులోకి సూపర్ ఉంటుందన్నమాట. మనం స్టార్టర్లా కూడా తినేయచ్చు. సో ఈ చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కాట్లు పెట్టేసుకున్నాము. ఇలా కాట్లు పెట్టుకొని మనం అందులోకి మసాలా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో మసాలాకి మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. కారము నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అండ్ నిమ్మరసము, ఆయిల్, ఇవి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలానే మెయిన్. మనం ఎలా ఇంట్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అలాంటివి అవి వేసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయ అలాంటివి ఏం అవసరం లేకుండా ఇవన్నీ కూడా బాగా కాట్లు పెట్టుకున్నాం కదా చేప ముక్కలకి, అందులో పెట్టేసుకున్నాము. సో ఫిల్లింగ్ పెట్టేసుకుందాం అన్నమాట. అదంతా పెట్టి చేపకంతా పట్టేలాగా మసాలా అప్లై చేసేసుకున్నాము. ఈ మసాలాలోకి ఎక్స్ట్రాగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏ నాన్ వెజ్లోకైనా కూడా ఇవి మెయిన్ అండి. అప్పుడే టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొత్తిమీర ఉండలేకపోయినా కూడా కరివేపాకు రెమ్మలు మాత్రం 2 అలా వేసేసారంటే ఆ గుమగుమలు పొయ్యి మీద ఎట్టకుండానే మొదలైపోతాయి అన్నమాట. సో మంచిగా చూపిస్తున్న విధంగా అన్నిటికీ అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మన సబ్స్క్రైబర్ నెంబర్ ఎప్పుడెప్పుడు పెరుగుతుందా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. 863 దగ్గరే ఆగిపోయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను ముందు ముందు కూడా. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చే రెసిపీస్ ఎన్నో ఉంటాయి. సో ఫిల్లింగ్ అయితే అయిపోయిందండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టేసి 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. మ్యారినేట్ అయితే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి ఆ మసాలా అంతా పీసెస్కి పట్టి ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచుకుంటే బాగుంటుంది. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా అలానే తక్కువ కూడా కాకుండా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని ఈవెన్గా పెట్టేసుకుందాము. చూపిస్తున్న విధంగా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా పైన ఇంకో 2 రెమ్మలు ఉంటే ఎక్స్ట్రాగా వేసేసుకోండి. గుమగుమలు ఆడిపోతాయి అన్నమాట. ఇలా వేగుతున్న వాటిలో కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుందండి. సో ఇవి వేసేసి మనం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. బాగా సిమ్లోనే ఉండొద్దు, అలా అని చెప్పి బాగా హై కూడా ఉండొద్దు అన్నమాట. సో మీడియంగా ఉంచుకోవాలి. హైలో ఉంటే ఏంటంటే అడుగంటేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ బాగా వేడెక్కాలి. గిన్నె మందంగా ఉంటే ఆ గిన్నె అంతా వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కాక అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. అప్పుడు గిన్నెకి అతుక్కోకుండా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలాగా దోశల కర్ర ఉంటుంది కదా తిప్పేది, అట్లా కాడ దాంతో తిప్పుకుంటే మనకి సులువుగా వచ్చేస్తాయి గిన్నెకి అంటకుండా. చూసారు కదా, ఇలాగా అన్ని చేపల్ని కూడా ఫ్లిప్ చేసుకుందాము. మీకు బాగా కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువ వేసుకున్నాము. ఇలా మెత్త మెత్తగా ఉండి పప్పుచారులోకి భలే కాంబినేషన్లా ఉంటుంది అన్నమాట. ఉప్పు చేపల కన్నా కూడా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. సో అన్నీ ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు వేగనిద్దాము. కాస్త కొత్తిమీర కావాలంటే ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇవి వేగనివ్వాలి. తర్వాత ఫ్లిప్ చేసుకున్నాక ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలన్నమాట. నాన్ వెజ్ అన్నది తరువుగా కుక్ అయ్యేలా చూసుకోవాలండి. చూసారు కదా, 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం అన్నమాట. అరిటాకులోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ, ఉల్లిపాయతో తింటే సూపర్ ఉంటుందండి. ఇదన్నమాట ఈరోజు మా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. తాళరేవు రుచుల ఛానల్ని అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్ వ్యూయర్స్.